హలో అండి అందరికీ, నేను పూజితానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. శివయ్య గుడి అండి, శివుడి గుడికి వచ్చాం మేము. శివుడు టెంపుల్ అండి, చాలా బాగుందండి గుడి. ఫేమస్ అండి ఇది, బాగా పుట్టగుడి అంటారండి. ఈ గుడిలో మొన్న నవరాత్రుల్లో అమ్మవారిని కూడా పెట్టారండి. అందుకే బతుకమ్మలన్నీ రెడీ చేసి పెట్టుకున్నారండి చాలామంది. ఇదిగోండి స్వామివారి దర్శనం చేసుకొని ఇక్కడ కొబ్బరికాయ అది కొట్టి దీపం అది వెలిగించుకున్నానండి, పూజ చేసుకున్నాను. నేను మీ అందరికీ చూపిద్దామని ఇలా వీడియో తీశానండి. చూడండి, స్వామివారు చాలా ప్రశాంతంగా ఇక్కడికి వస్తే ఉంటుందండి గుళ్ళో. స్వామివారు చూడండి, చాలా అందంగా దీపం కాంతుల్లో వెలిగిపోతున్నారు కదండి. ఈ గుడిలో ఏదన్నా మొక్కులున్నా, కోరికలైనా ఏమన్నా కోరుకున్నా ఖచ్చితంగా జరుగుతాయండి. తెలిసిన వాళ్ళు చెప్పారు ఇలాగా. మాకు తెలియదు, తెలిసాక ఈ గుడి దర్శనం చేసుకుందామని నేను వచ్చానండి ఇలాగా. చూడండి, చాలా ప్రశాంతంగా ఉందండి. గుడి కూడా చాలా బాగుందండి. ఈ గుడి కూడా అమ్మవారేనండి. చాలామంది ఈ గుడికి వస్తూనే ఉంటారండి. వచ్చిన వాళ్ళందరూ కంపల్సరీగా ఇలా దీపం పెట్టుకొని స్వామివారి దగ్గర పూజ చేసుకొని కోరికలు కోరుకొని వెళ్తారండి. బయట నుంచి కూడా నేను వీడియో తీశానండి. గుడి చూడడానికి చాలా బాగుందని మీ అందరికీ చూపిద్దామని వీడియో ఇలా తీశానండి. ఇదిగోండి స్వామివారికి బయట ఇలాగా శివయ్య లింగం అండి. లింగానికి ఇలాగ వాటర్ వచ్చిన వాళ్ళందరూ వాటర్ వేస్తూనే ఉంటారండి. ఆయన మీద అభిషేకం జరుగుతూ ఉండాలి కదండి. ఆయనకి వాటర్ ఎవరో ఒకరు వేస్తూనే ఉంటారండి. శివయ్య లింగం దగ్గరే దీపం కూడా నేను పెట్టుకున్నాను. ఇదిగోండి, బయట నుంచి ఇలాగా వీడియో అయితే తీశానండి. చాలా బాగుంటుందండి గుడి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ.